శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తలకు పోసుకోవాలి కదండి, తలస్నానం చేయాలి. తలస్నానం ఖచ్చితంగా ఆడవాళ్ళు చేయాలి. వాళ్ళ డాక్టర్ ఒక్కసారి అయితే చేయాలి. సాయంత్రం వాళ్ళంతా పడక మీద పడుకోరు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రోక్షణ చేసుకొని మీకు వంట చేసి పెట్టడంలో ఉండాలి. తలస్నానం చేయాలి. మీరు దీక్ష తీసుకుంటే మీ ఆవిడ కూడా దీక్ష తీసుకున్నట్టే. అయిపోయిందా? ఆ పూజ అయిపోయింది. నల్లటి బట్టలు మీరు వేసేసుకున్నారు. ఆహారం, ఈ ఆహారపు అలవాటుల్లో నో గార్లిక్, నో ఆనియన్, నో స్పైసీ. ఈ 48 రోజులు బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత వీలుంటే అంత సాత్వికమైనటువంటి ఆహారం. ఆయిల్ ఫుడ్స్ అసలు తినకూడదు. నూనెతో దేవినటువంటి వంటలు, పూరీలు, గారెలు, బజ్జీలు, ఇవన్నీ 40. ఎందుకంటే ఈ ఆహారం తీసుకోవడం వల్ల మీరు తీసుకునే బ్రహ్మచర్య దీక్ష చెడిపోయి మీ స్పెమ్ అవుట్ అయిపోతుంది తెలియకుండానే, స్నానంలోనో నిద్రలోనో. సో మీ యొక్క బ్రహ్మచర్యం అవుట్ అయిపోతుంది. కాబట్టి ఆయిల్ ఫుడ్స్, అందుకే గార్లిక్, రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలకి నిషిద్ధం. అందుకోసమే అన్నారు. ఆయిల్ ఫుడ్స్ కూడా అంతే. ఆయిల్ ఫుడ్స్ అంతే కదా, ఆయిల్ అంటే దేవుడమే కదా. మీరు ఆయిల్ ఫుడ్స్ అంతా కాకులకి పిచ్చుకలకి పెట్టండి చూద్దాం, తింటుందేమో. తినదు. మనకు పడి పూజలో మేజర్ గా మాకు అదే కదా కావాలి. మాకు అదే కావాలి. అది తింటేనే మాకు ఇష్టం. అదొక గ్యాంగ్ ఉంటారు, తిండి కోసమే వచ్చే గ్యాంగ్. ఆయిల్ ఫుడ్స్ పెట్టకండి. దాని మీద ఒక జామకాయ పెట్టండి సార్. ఒక జామకాయ 3 యాపిల్కి సమానం. ఎందుకు అది పెట్టట్లేదు? ఇప్పుడు మనం జనరల్ గా ఫంక్షన్ లోకి వెళ్తే స్ప్రౌట్స్ పెడతారు ప్లేట్ దగ్గర. స్ప్రౌట్స్, కూరగాయలు అవన్నీ మనం ఎందుకు పూజలో పెట్టట్లేదు? పూజలో మాత్రం మా ఆవిడ మొక్కుకున్నది స్వామి పులిహోర పెడతాం, మా ఆవిడ మొక్కుకున్నది స్వామి మిర్చి పెడతాం. ఇవన్నీ మాటలు. మీరు పెట్టే తిండి వల్ల వాడి యొక్క బ్రహ్మచర్యం అవుట్ అయిపోతుంది. కాబట్టి ఏకభుక్తం. ఓకే. రాత్రి మళ్ళీ స్నానమైన తర్వాత మీ బట్టలు మీరే పిండాలి. ఇంతకుముందు మనం ఏం చేస్తున్నాం, వాషింగ్ మిషన్లో మన ఆడవాళ్ళు పిండేస్తారు, పక్కన పెడితే బట్టలు ఐరన్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఐరన్ గిరన్ అంతా ఏం లేదు. మీరే చూడండి, మన బట్టలంతా నలిగి కదా ఉంది. మనం ఐరన్ చేసేసుకుంటాం రోజు. చూడండి బట్టలంతా ఎంత నలిగి ఉన్నాయో. ఇలా వేసుకుంటామా మనం నిత్య జీవితంలో? క్లీన్ ఐరన్ లేకపోతే ఉండగలమా? మీరు ఒక టీవీ యొక్క ఎండీగా ఉండి మీరు ఐరన్ లేకుండా మీ ఆఫీస్కి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇలా వేసుకున్నారు ఎందుకు ఎవరైనా అడుగుతారా? ఎందుకు అడగరు చెప్పండి? స్వామి కరెక్ట్. చూడండి, మీ పంచ చూడండి, మీ షర్ట్ చూడండి, మీ టవల్ చూడండి, నాది చూడండి. ఐరన్ ఉందా? లేదు. జస్ట్ ఇలా దులిపాం, మడత వేసుకున్నాం, వచ్చేసాం. కరెక్ట్. బంగారం పుష్కలంగా వేసుకున్నాం. ఇప్పుడు వేసుకున్నామా? బంగారం కూడా వేసుకోం. సోకులు బంద్ చేస్తాం, ఎంట్రుకలు తెల్లబడిపోతాయి. ఆ రంగులు పూసుకోవడం అన్నీ ఏముండదు. అదే ఈ యొక్క అయ్యప్పలో ఒక గొప్పతనం. ఇదంతా అయింది. సాయంత్రం పిండేసుకున్నారు. మీకు ఆల్టర్నేటివ్ క్లాత్ తీసుకున్నారు కదా, దాన్ని వేసేసుకోవాలి. తర్వాత యథావిధిగా మళ్ళీ ఆ పాత పూలు క్లీనింగ్ అంతా చేయడం. మళ్ళీ ఇంకొకటి, పీఠంలో దేవుడు కదిపితే కింద పడిపోతే దేవుడు పారిపోతారని అపోహకు వెళ్ళకండి. దిస్ ఆల్ ఆర్ టెక్నిక్. ఆ పటం తీసేటప్పుడు కదిలినా ఏ దేవుడు పారిపోడు. శుభ్రం చేయండి. మీరు శుభ్రంగా ఉండాలి. మీరు చూడండి, కుంకుమ పెట్టుకున్నారు, విభూది పెట్టుకున్నారు, మళ్ళీ చందనం పెట్టుకున్నారు. మీరే ఇంత పెట్టుకోవచ్చు అంటే మీ పీఠంలో ఉన్న స్వామి ఇంకా అందంగా ఉండాలా లేదా? శుభ్రంగా అందంగా ఉండాలి. ఇంకా కొంతమంది ఆ పీఠానికి పోతే చూడబుద్ధి కాదు, అసహ్యంగా అయిపోతుంది. నూనె కరిగిపోయి నల్లగా అయిపోయి అగరబత్తి కదిలిస్తే ఎక్కడ పారిపోతాడు అయ్యప్ప? సేమ్ అదే అపోహలు. అయ్యప్ప ఏం పారిపోడు. కదిలిస్తే ఏమవుతుందండి? సరే మీరు పడుకున్నారండి, పరిగెత్తుకుంటూ ఒక ఎలుక వచ్చి పడేసినప్పుడు ఏం చేస్తారు? అరిష్టం అయిపోయిందా? టెక్నికల్కి భక్తిని జోడించకండి. మీరు ఈరోజు ఉదయం సాయంత్రం అండర్వేర్ మార్చుకుంటున్నారా? టవల్ మార్చుకుంటున్నారా? పంచ మార్చుకుంటున్నారా? ఆఫ్టర్ ఆల్ మీరే ఇన్ని మార్చుకోవచ్చు అంటే దేవుడు శుభ్రంగా ఉండద్దా? అర్థమైంది మీకు? అడిగింది. దేవుడు పీఠం శుభ్రంగా ఉండాలి. గర్భాలయం ఎత్తుకుంటామండి, సాక్షాత్ ప్రాణ ప్రతిష్ఠ చేసిన గర్భాలయం. స్వామి తప్ప అన్ని క్లీన్ చేసి పెట్టి మళ్ళీ కొత్త బట్టలు కదా కడతారు. గర్భాలయం కంటే గొప్పనా మీ పీఠం? ఆర్టిఫిషియల్గా పెట్టిన పీఠానికి ఇంత గర్భాలయంలో స్వామిని వేసి మేమైతే విగ్రహం చేస్తే చక్కగా ఇట్లా తోముతాం, ఇట్లా చేస్తాం, తిప్పుతాం, టవల్ వేస్తాం, స్వామికి మురికి లేకుండా జుడ్డంతా లేకుండా ఇలా చేయిపెట్టి బాగా రాకుతాం. ఏమైనా అనుకుంటాడు అయ్యప్ప ఆనందపడతాడు, ఆహా వీడు శుభ్రం చేస్తున్నాడు రా వీడు అని ఇంకా ఆనందపడతాడు అయ్యప్ప. ఇంకా ఆయన కూడా సహకరిస్తాడు. అర్థమైందా మీకు? కొన్ని కోట్ల మంది నయ్యభిషేకమే కదా స్వామికి చేస్తున్నారు. స్వామికి ఎంత జిడ్డు అయిపోతుంది శబరిమలలో. మంచి చక్కగా వేడి నీళ్ళు వేసి ఇంజాన్ ఉంటుంది. ఆ ఇంజాలోనే స్వతహా అదొక మూలిక అనమాట. ఆ ఇంజాతో స్వామివారిని ఇలా తోముతారు. అందులోనే ఒక సబ్బు లాంటి షాంపూ వస్తుంది అనమాట. అది న్యాచురల్ చెట్టు అనమాట. అది వేసి ఇవన్నీ కూడా వేసి ఇలా రుబ్బి మళ్ళీ స్వామివారు శుభ్రంగా ఎంత అందంగా ఉంటారు చూడండి. ఇలా ఎంత అందంగా ఉంటారు చూడండి స్వామి. ఇలా స్వామివారు అలాగే స్వామి పీఠం కదలదు. దానివల్ల ఏ దోషం లేదు. ఇక్కడ అయిందా, పీఠం అయిపోయింది, పూజ అయిపోయింది, హారతి ఇచ్చుకున్నారు. కొంత సమయం ఉండింది. స్వామి గురించి ఏమైనా లిటరేచర్ చేయండి, చదవండి. కొన్ని ఇలాంటి వీడియోస్ చూడండి. ఇప్పుడు మెట్రీ మీడియాలో వేస్తుంటారు వీడియోస్ని. ఏమైనా మెసేజ్ పెంచుకోవడానికి వీడియోస్ చూడండి. ఇది కూడా అయిపోయిందండి. నాకు సఫిషియంట్ టైం ఉంది.
పక్కన ఎవరైనా పూజ చేస్తుంటగా ఆ పూజలకు వెళ్ళండి, పిలిచినా పిలవకపోయినా వెళ్ళాలి. ఉమ్. ఇది పెళ్లి కాదు, ఓకే. సాక్షాత్ స్వామివారి భజన, కలవు నామస్మరణాత్ అన్నారు. ఎక్కడ స్వామియే అంటే అక్కడ శరణమయ్యప్ప చెప్పాలి. అలాంటి చోటకి వెళ్ళి పోయి పూజ చేసుకోండి. రైట్, ఇక్కడ అయిపోయింది. మరి ఇవన్నీ చెయ్యాలి అని అంటే నాకు డబ్బులు కావాలి కదా. నా వృత్తి వ్యాపారంలో నాకు ఈ డబ్బులు నేను చేసుకొని నా జీవితం చేస్తున్నాను. నా వృత్తి వ్యాపారం నుంచి అడిషనల్గా ఈ శబరిమలకి వెళ్ళి రావడాలంటే మాల వేసుకున్నప్పటి నుంచి ఇప్పే వరకు ద వర్స్ట్ కేస్ 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఎస్ నో? ఎస్. బట్టలు, మాల, 40 రోజుల పూజ, ఇంట్లో ఒకరోజు పూజ, ఒకరోజు అన్నదానం, మళ్ళీ ఇరుముడి, శబరి యాత్ర, వెళ్ళి రావడం, ఇవన్నీ వర్స్ట్ కేసు 20,000 నుంచి మొదలు పెడితే 1,00,000 రూపాయల వరకు కావాలి. ఒక ఉదాహరణకు ఎత్తుకుంటాం. మీరు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 వరకు మీరు వృత్తి చేస్తారనుకుందాం మీ యొక్క స్టూడియోలో. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు చేయాలి. ముందు ఒక 2 గంటలు పెరిగిందా, అవతల ఒక 2 గంటలు పెరిగిందా, ఈ 2 గంటలు సంపాదించిన డబ్బుతో మీ శబరి యాత్ర చేయాలి. ఈ ఉదయం 9 నుంచి 5 గంటల వరకు రెగ్యులర్గా చేసేదాన్ని మీ భార్య పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వాలి. అందులో నుంచి ముట్టుకోకూడదు, మూలధనం ముట్టుకోకూడదు. అడిషనల్గా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసి అందులో నుంచి వచ్చిన డబ్బుతో మాత్రమే ఈ యొక్క దీక్ష చేయాలి, కానీ అప్పు చేసి చేయకూడదు. ఇలా యాత్ర అనేది ఒకటి చేయాలి, మీ వృత్తిని చేసుకోవాలి. మాల వేసుకొని ట్రీ మీడియా ద్వారా చూస్తున్న భక్తులారా అందరూ చెప్తున్నాను చూడండి, యాత్ర అనేది చాలా ఈజీ, భక్తి అనేది చాలా ఈజీ. ఈ యొక్క అపోహలకు వెళ్ళకండి. ఇప్పుడు చెప్పిన ఈ ఫస్ట్ క్వశ్చన్ మాత్రం ఒక్కసారికి 3 సార్లు వినండి. ఇంకా నవంబర్ 16 ఇంకా 2 రోజుల నుంచి విపరీతం అయిపోతారు. ఎక్కడ చూసినా అయ్యప్ప. మొన్న నేను ఆంధ్ర సైడ్లో వెళ్ళాను పూజకు, అక్కడంతా సెప్టెంబర్లోనే మాల వేసుకుంటారు, లక్షల్లో అయిపోయారు. ఇప్పుడు మన తెలంగాణ సైడ్లో స్టార్ట్ అయిపోయింది. ఇంకొక వారం అయితే ఎక్కడ చూసినా అయ్యప్ప 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 అయ్యప్ప. అలాంటి అయ్యప్పతో ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అంటే, కనెక్టివిటీ అనేది ఒక ఎత్తు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ట్రీ మీడియా ద్వారా నన్ను చూస్తున్నారు, మీకు మెసేజ్ నచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఎక్కడో ఆకాశంలో ఉన్న శాటిలైట్ ద్వారా కనెక్ట్ అయ్యి వీళ్ళకి చూపించింది వచ్చింది. అలాగే మీరు ఎంత పూజ చేశారు, ఏమేమి వస్తువులు పెట్టారు, ఎలా చేస్తున్నారని దేవుడు చూడడు, మీరు ఎంత స్వామితో కనెక్ట్ అయ్యారనేది చూస్తాడు స్వామి. ఇవన్నీ నాకు చేయడం తెలియట్లేదు అయ్యప్ప, నువ్వే నాకు దిక్కు అని స్వామియే శరణమయ్యప్ప చెప్పుకుంటూ కళ్ళు మూసుకొని ఆ స్వామి వారి దగ్గర కూర్చొని, మీరు కళ్ళు మూసుకోగానే ఆ స్వామి వారి యొక్క తేజోమయమైనటువంటి దివ్యమంగళ రూపం కనబడాలి. ఆ కనబడేంతవరకు కళ్ళు తెరవకండి. అద్భుతమైనటువంటి ఫీలింగ్, ఆహా స్వామి నాకు నువ్వు దర్శనం ఇచ్చావు, నాకు ఇంకేం కావాలి, ఈ 2 కళ్ళు ఇచ్చావు, నేను చూస్తాను, నీ నోరు ఇచ్చావు, నీ నామం చెప్తాను, నీ చేతులు ఇచ్చావు, తప్పట్లు అడతాను, కాళ్ళు ఇచ్చావు, నాట్యం ఆడతాను, పరిగెడతాను. ఈ జన్మ ఉన్నంత వరకు నేను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం. ఇలా ఒక కవి, తెలంగాణలో ఒక కవి రాసిన పాట ఇది. ఈరోజు ప్రపంచమంతా ప్రఖ్యాతమైపోయింది ఈ పాట. అందులో ఆ ఉన్నటువంటి మాధుర్యం, ఆ భావం, ఈ దేహం నీదు ప్రసాదం అని స్వామివారి దగ్గర సరెండర్ అయ్యి చూడండి. అయ్యప్ప మీ ఇంట్లో స్థిరవాసం ఉంటారు, మీ కోరికలు నెరవేరుస్తారు, కొంగు బంగారంగా ఉంటారు. శరణమయ్యప్ప.